కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దయచేసి బయట ఉన్న వాళ్ళు లోనికి వచ్చేయండి, ప్రార్థన చేసుకొని వాక్యదానంలోకి సాగిపోదామండి. పరిశుద్ధుడా, మోహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున ఆరాధన కార్యక్రమంలోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు స్తోత్రములైనా. గళాలు విప్పి పాటలు పాడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా ఎక్కువైన రీతిలో పాటలు పాడుకునే భాగ్యాన్ని దయచేయండి. అసలు పాటే పాడని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా, వారిని కూడా ఆశీర్వదించండి. రాబోయే దినాలలో మా స్వరము దేవుని కొరకు ఉపయోగించాలన్న ఆలోచనలతో గళము విప్పి పాటలు పాడి నేను మహిమపరుచుకునే భాగ్యం సంఘమునకు అందరికీ అనుగ్రహించమని నేను వేడుకొంచున్నాను. ఈ సమయంలో తండ్రి, కొన్ని వాక్యాన్ని పంచిపెడుతున్న నన్ను మరుగుపరిచి నా నోటికి నీ మాట అందించి నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే భాగ్యము నాకు అనుగ్రహించమని కోరుచున్నాను. వాక్యము విన్న తర్వాత నీ పిల్లలు మంచి తీర్మానం తీసుకొని, నిర్ణయాలు తీసుకొని నీ కొరకు బ్రతికే తలంపులతో ఇంటికి వెళ్ళటకు సహాయం చేసి నడిపించమని కోరుచున్నాను. విన్న వాక్యము నిర్లక్ష్యం చేయకుండా భద్రపరుచుకొని నీకు మహిమకరంగా బ్రతుకుటకు సహాయం చేసి నడిపిస్తారని నమ్ముచున్నాను. ఇప్పుడు వచ్చిన పిల్లలను నన్ను సంపూర్ణంగా నీ చేతిలోకి చెప్తూ జరుగుతున్న కార్యక్రమం ద్వారా నీ నామమునకు మహిమ కలుగునట్టుగా మాకు తోడుండి నడిపించమని మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన యేసయ్య నామమును అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఈ సమయంలో మరి దేవుని మాటలు వినడానికి వచ్చినాం కనుక యథార్థమైన హృదయంతో, నిష్కపటమైన మనసుతో దేవుని మాటలు విని మనలో ఉంటున్న కల్మషాలు, వీగుతున్న దుష్టత్వాన్ని తొలగించుకొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతుకుటకు మీరు ప్రయత్నించవలసిందిగా నన్ను కోరుచున్నాను. మనము ఈ వాక్యం విన్న తర్వాత ఒక మంచి పాఠం నేర్చుకున్నానన్న ఆలోచన మీకు రావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజం నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నది కనుక మనం అలా బ్రతుకుండగా మన బ్రతుకు దేవుని కొరకు కొనసాగిస్తూ దేవుని చిత్తమును జరిగిస్తూ దేవుడు తెలియపరిచిన మాట చొప్పున ఈ లోకములో మన యాత్రని నడిపించుకుంటూ ఈ ఆత్మీయాత్రలో మనకు వచ్చే కష్ట నష్టాలన్నింటినీ ఎదిరించి ఒక తీర్మానానికి మీరందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యము ఉన్నతమైనది అని మనం అనుకున్నప్పుడు ఉన్నతంగానే మనం కూడా బ్రతకాలి, ఉన్నతంగానే మనం కూడా ఆలోచించాలి. దేవుని వాక్యము సజీవమైనది, రెండంచులు ఖడ్గము కంటెను వాడగలిగినది, పదునైనది. అది మన అంతరాత్మలోనికి వెళ్ళి మనల్ని శోధించుచున్నది అనే సంగతి మనం గ్రహించాలి. కనుక వింటున్న వాక్యము మన హృదయంలోనికి ప్రవేశించాలి, హృదయంలో పనిచేయాలి, హృదయాన్ని శుభ్రపరచాలి, హృదయాన్ని దేవునికి ఆలయంగా మలుచుకోవాలి. అది మన బాధ్యత, మన కర్తవ్యం. కనుక వాక్యం వింటున్న మనందరం కూడా, మీతో పాటు నేను కూడా, నాతో పాటు మీరు కూడా సకపరుచుకునే పనిలో ఉండిపోవాలి కదా, సరిదిద్దుకునే పనిలో. చూద్దామయ్యా, చేద్దామయ్యా, భవిష్యత్తులో మారదామయ్యా అనే మాట మన నోట రాకూడదు. నేడే నేడే రక్షణ దినం. రేపు లేదు రక్షణ దినం, నేడే రక్షణ దినం. రక్షణ దినం నేడే కనుక నేడే మనం ఏది చేసుకున్నా నేడే. రేపు ఉంటామో లేదో మనకు తెలియదు కనుక నేడు అనే దినం ఉండగానే మన జీవితాలు మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, అలవాట్లు మార్చుకొని ప్రభు అనుకున్నట్టుగా మనం బ్రతికితే చనిపోతే పరలోకానికి వెళ్తాము, దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఆనందించడానికి మన జీవితాలు కొనసాగించాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఆయన ఆనందిస్తున్నప్పుడు మనకు కూడా ఆనందమే కదా, కదా. ఆయన ఆనందిస్తే మనకు కూడా సంతోషం.
ఆయన బాధపడుతుంటే మనకు ఆనందంగా ఉండదు. ఉంటది అనుకుంటే మరి ఏం చేయలేము. ఆయన ఏడవని నేను నవ్వుతాను, ఆయన బాధపడిని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకుంటే మరి ఏం చేయలేము. అలాంటి భక్తులు కూడా ఉన్నారు. ఆయన ఏమని అనుకునుకోకు, ఆయన ఏమైనా చేసుకునుకోకు, ఆయన ఇష్టం. ఆయన బాధపడతాడో, నవ్వుతాడో, ఏడుస్తాడో ఆయన ఇష్టం. నేను మాత్రం ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొని మనం ఏం చేయలేం. దేవుడు కూడా అలాంటి వాళ్ళతో దేవుడికి పని లేదు. కనుక మనం జీవితాలతో దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నించాలి. ఆ ఆ యాత్ర ముగిసే వరకు కూడా మనం ఒక మంచి తీర్మానానికి రావాలి. అందుకే ఈరోజు మీకు నేను తెలియపరిచే పాఠం ఏంటంటే, భక్తులు చేసిన తీర్మానాలు. భక్తులు చేసిన తీర్మానాలు. భక్తులు తీర్మానాలు తీసుకున్నారు కొందరు. నేను ఇలాగే ఉండాలనుకున్నాను, నేను ఇలాగే బ్రతకాలనుకున్నాను, నేను ఇలాగే చేయాలనుకున్నాను అని దేవుడి దగ్గర వాళ్ళు ఒక మంచి ఆలోచించుకొని, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాక్యాలు విన్న తర్వాత, వాళ్ళ దేవుని మాట తెలుసుకున్న తర్వాత, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవటానికి ప్రయత్నించి మార్చుకున్న తర్వాత అది ఎట్టి పరిస్థితిలో గాని నేను ఎలాగే ఉండాలి అనుకున్నానన్న ఒక నిర్ణయం, తీర్మానాలు అనేది భక్తులు తీసుకున్న చరిత్ర బైబిల్లో మనకు కనబడుచున్నది. తీర్మానం అంటే ఇలాగే ఉంటాను నేను, ఇలాగే బ్రతుకుతాను. నాకు కష్ట నష్టాలు వచ్చినా, నాకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా నేను బ్రతకవలసిన విధానంగా బ్రతుకుతాను అని తీర్మానం తీసుకొని బ్రతికినట్టుగా మనకు బైబిల్లో కనబడుచున్నది. ఆ భక్తుల్ని మనం చూసుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళేం కొత్త భక్తులు కాదు, పాత భక్తులే, మీకు తెలిసిన భక్తులే. వాళ్ళ జీవిత చరిత్రలు మనం ఎన్ని రోజులు ఎన్నిసార్లు విన్నా కూడా అది మనకు కొత్తగానే కనబడుతుంటది. ఎందుకంటే బైబిల్ని పరిపూర్ణంగా చదువుకున్నప్పుడు, బైబిల్ని పరిపూర్ణంగా ఆలోచించినప్పుడు మనకు అర్థం అవుతా ఉంటది. మనకి అర్థం అవుతుంటది. అందుకే మీరు వాక్యం విన్నప్పుడైనా కానీ, లేదా మీరు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకునేటప్పుడైనా కానీ, ప్రార్థన చేస్తున్న తర్వాత మీరు ఒక తీర్మానానికి రావాలి. ఏంటి నేను ఇలా ఉన్నాను, నా బ్రతికేంటి ఈ విధంగా ఉంది, నేను ఇలా బ్రతికితే దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా, ప్రేమిస్తాడా లేదా, ఆశీర్వదిస్తాడా లేదా, ఆయన నా పట్ల కనికరం చూపిస్తాడంటావా? ఇలా ఉంటే ఇది సబబా, ఇది రైటా, ఇది సరైనదా అని ఒక్కసారి వ్యక్తిగత జీవితాన్ని ముందుంచుకొని ఇంట్లో ఒంటరిగా కూర్చొని నువ్వు తీర్మానించుకొని బ్రతుకును కొనసాగించుకోవాలి. మనం ఎవరెవరి మీద ఆశలు పెంచుకుంటాం, మనుషుల మీద ఆశలు పెంచుకుంటాం, మనుషుల దగ్గర తీర్మానాలు చేసుకుంటాం. భర్త ఒకవేళ కొట్టాడనుకో, తిట్టాడనుకో, ఆ మాటికి కొడుతున్నాడు, తిడుతున్నాడు అంటే ఒక నిర్ణయానికి వస్తాం. ఎంత కాలమని వీడితో ఎగాలి నేను, ఎంత కాలమని వీడితో కొట్టించుకోవాలి, ఎంత కాలమని వీడితో తిట్టించుకోవాలి, ఎంత కాలమని వీడితో అవమానం పొందాలి నేను అని ఒక తీర్మానానికి వచ్చేస్తా ఉంటాం మనం. ఏమని? ఇక వీడితో నాకు చాలు, ఇక వీడు నాకు వద్దు. అలాగే భర్త కూడా భార్యని ఎంత ప్రేమించినా, భార్యకి ఎంత తెచ్చిపెట్టినా, భార్యని ఎంత బాగా చూసుకున్నా కూడా అది గయ్యాళతనాన్ని వదులుకోకుండా భర్తకి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడుతున్నప్పుడు, భర్తని హింసిస్తున్నప్పుడు భర్త కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చేస్తా ఉంటాడు. చాలు, నాకు దీంతో సావాసం వద్దు, దీంతో నేను సమాధానంగా ఉండలేను, దీంతో ఇంకా సంసారం చేయలేను అని ఒక తీర్మానానికి వచ్చేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళు పొందిన నష్టం, వాళ్ళు తిన్న దెబ్బలు, వాళ్ళకి జరిగిన అవమానాలు, వాళ్ళకి వచ్చిన కష్టాలు, వాళ్ళకి సంభవించిన ఆ ప్రమాదాలు, ఇవన్నిటిని కూడా ముందుంచుకున్నప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తా ఉంటాడు మనిషి. కావాలా వద్దా, ఈ మనిషితో నేను ఇంకా ఉండాలా వద్దా అని ఒక తీర్మానానికి వచ్చి నిర్ణయం తీసుకొని, ఇక కావాలనుకుంటే ఇది ఎన్నైనా జరగని, ఎంతైనా జరగని, కొట్టని, చంపని, తిట్టని, ఎంత అవమానం చేసినా పర్లేదు, వీడే నాకు కావాలి, వీడితోనే నా బ్రతుకు కొనసాగించాలి, వీడే నాకు మిగిలిన శేష జీవితానికి అధిపతి అనుకొని వాడితోనే జీవించడానికైనా తీర్మానించుకుంటాము. లేకపోతే వీడు వద్దన్న తీర్మానానికి వచ్చేస్తా ఉంటాం.
ఇది మనము కళ్ళ ముందు చూస్తున్న సమాజం, మన జీవితాల్లో మనం తీసుకుంటున్న నిర్ణయాలు. అలాగే దేవుడి పట్ల నువ్వు ఎలా బ్రతుకుచున్నావు? దేవుడు నీకేం చేశాడు? దేవుడు చేసిన మేలులను బట్టి నీ జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటున్నావు? దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి నువ్వు ఏం తీర్మానించుకున్నావు? చావైనా బ్రతుకైనా ఇంకా నాకు దేవుడే కావాలని తీర్మానించుకున్నావా? లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు ఒక రకంగా తీర్మానము, బాగా ఆశీర్వదించి దీవించినప్పుడు ఒక రకంగా తీర్మానం తీసుకున్నావా? చాలా మంది ఎలా ఉంటారంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆ సుఖంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడేమో దేవుడిని తిట్టుకుంటారు, సుఖంగా ఉన్నప్పుడేమో నా దేవుడు అన్ని ఇచ్చాడు, నాకు దేవునికి స్తోత్రములు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవునికి వందనాలని ఆయన్ని ఆరాధించడం, స్తుతించడం అనేది ఇది సరైన తీర్మానం కాదు. ఇది ఒకసారి అలా ఒకసారి ఇలా జీవించటం అనేది దాని తీర్మానం అనరు, ఒక నిర్ణయం అనరు. ఏదో అవసరాన్ని బట్టి దేవుని వాడుకుంటావే తప్ప, అవసరాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావే తప్ప, అవసరాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నావే తప్ప, నిజంగా దేవుడి కొరకు బ్రతకటానికి ఒక తీర్మానం అనేది నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. తీసుకున్నారా? తీసుకున్నవాడు చేతులెత్తండి చూద్దాం. ఒక నిర్ణయం తీసుకున్నవాడు చేతులెత్తండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా దేవుణ్ణి మాత్రం వదులుకోను. దేవుణ్ణి ఎల్లప్పుడూ నా హృదయం నిండా నింపుకొని ఆయన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ కాలం గడుపుతాను, ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన కార్యాలే చేస్తాను, ఆయన కొరకే నా జీవిత యాత్రను ముగించుకుంటాను అన్న ఒక తీర్మానం మనలో ఉందంటారా? ఆలోచించండి. ఏమండి, ఒక భక్తులను చూపిస్తానండి, వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఒక తీర్మానానికి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి, ఒక మంచి ఆలోచనలోకి రావాలి. మన స్థితిగతులు మారినప్పుడు మన మనసు కూడా మారకూడదు, మన పరిస్థితులు మారినప్పుడు మనం కూడా మారకూడదు. ఏకరీతిగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఏకరీతిగా. ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆయన ఒక్క రీతిగానే ఉంటాడు. ఆయన పరిస్థితులను బట్టి మారేవాడు కాదు దేవుడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, నీకు సంతోషం కలిగినప్పుడు కూడా నీతోనే ఉంటాడు ఆయన. నిన్ను వదలడు, నిన్ను ఎడబాపుడు, నీకు దూరంగా అసలు ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. కనుక ఆయన నీకు తోడుంటానని వాగ్దానం చేసినప్పుడు, ఎడబాయినని ఆయన వాగ్దానం చేసినప్పుడు, తల్లి అయిన మరచునేమో నేను మాత్రం మరవనని చెప్పినప్పుడు, మరి ఆయన్ని మనం ఎందుకు మరవాలి? ఆయన ఎందుకు దూరం అవ్వాలి? ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఏ తల్లి అయినా నీకు ఈ మాట అందా? ఎవరు మర్చిపోయినా నిన్ను మర్చిపోనురా బిడ్డ అని నీతో అందా నీ తల్లి? ఎవరు నిన్ను చేయి వదిలినా నిన్ను వదలను రా, నేను సత్య వరకు నీకు తోడుగా ఉంటానని ఏ తల్లి అయినా చెప్పిందా? పరిస్థితులు బట్టి తల్లి మారుతుంది, తండ్రి మారుతాడు, భర్త మారుతాడు, భార్య మారుతుంది. పరిస్థితులను బట్టి రక్త సంబంధమైన వాళ్ళందరూ మారిపోతారు, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. వాళ్ళకు బాగా ఓదగలిగింది అనుకో, మనకేం లేదనుకో, మన బంధువులందరూ మనకు దూరం అయిపోతారు. మనం ఏం లేని స్థితిలో ఉన్నామనుకో, వాళ్ళంతా ఉన్న స్థితిలో ఉన్నారనుకోండి, కొంచెం ఆస్తి కలిసి వచ్చింది అనుకోండి, రక్త సంబంధులు అన్నదమ్ములను కూడా, అక్క చెల్లెండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోతారు. తల్లి అయినంతే, తండ్రి అయినంతే. శాశ్వత ప్రేమ ఎవరిలో కూడా మనుషుల్లో లేదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు ఎవరంటే దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. అందుకే ఆయన ఎవరు విడిచినా విడవకపోయినా నేను మాత్రం నిన్ను విడవనని వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నవాడు దేవుడు. నేను మాట ఇచ్చాను నా పిల్లలకి, ఆ మాట ప్రకారంగానే నేను ఉంటాను, ఆ మాటలు నెరవేరుస్తాను అని వాగ్దానం చేసేవాడు దేవుడు. మరి ఆయన మనల్ని అంతగా గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మన కోసం అంత నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇదిగో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నేను మిమ్మల్ని చెయ్యి విడవను, ఎడబాయినని వాగ్దానం చేసినప్పుడు, మరి ఆయన కొరకు మనమేం వాగ్దానం చేసి చెప్పండి? ఆయన కొరకు మనం ఏం నిర్ణయం తీసుకున్నాం? ఆయన పట్ల మన జీవితం ఎలా కొనసాగుతున్నది? ఆలోచించండి పిల్లలారా. ఎప్పుడైనా ఆలోచించుకున్నామా?
ఆలోచించుకుని ఉంటే బాగుంటది. మీరు ఆలోచించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆలోచించుకుంటే బాగుంటది. అందుకే భర్తను పోగొట్టుకున్నది, చనిపోయాడు. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, ముగ్గురు విధవరాండ్లు అయిపోయారు ఒక కుటుంబంలో. ముగ్గురు విధవరాండ్లు అయిపోయిన తర్వాత వారి అత్త అందే, ఏమ్మా పరిస్థితులు బాగలేవు, ఇక నేను నా ఊరు వెళ్ళిపోతాను, నా దేశం వెళ్ళిపోతాను, మీరు కూడా మీ పుట్టినింటికి వెళ్ళిపోండి అని అత్తగారు కోడళ్ళతో చెప్పింది. ఓకే అత్త, ఐ లవ్ యూ అని చెప్పి ఒక కోడలు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకో కోడలు ఉంది, ఆ కోడలతో ఉన్నది, ఏంటమ్మా నీవు కూడా వెళ్ళిపో అంటే, అప్పుడు ఆమె ఒక డిసిజన్ తీసుకుంది, ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె మాటలు మీరు విన్నారు చాలా సార్లు. ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి ఆ పుస్తకం తీయండి ప్రియులారా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. నిజంగా అంటే ఆ మనసు అందరికీ రావాలి, ఆ మనసు అందరిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్త్రీలు మాత్రం కాదు, పురుషుల్లో కూడా ఆ స్వభావము వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే ప్రియులారా, 16వ వచనము. అందుకు రూతు, నా వెంబడ రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేనును నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటున నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడు చేయునుగాక నేను. ప్రియులారా, ఎంత గొప్ప మాట పలికిందో, ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందో ఒకసారి ఆలోచించండి. ఆమె భర్తతో ఎన్ని సంవత్సరాలు జీవిత యాత్ర కొనసాగించిందో అక్కడ రాయబడలేదు, కానీ ఒక 10 ఏళ్ళు ఉందో, ఒక 5 ఏళ్ళు ఉందో, ఒక 2 ఏళ్ళు సంసారం చేసిందో తెలియదు. ఎందుకంటే ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకుండానే భర్తలు చనిపోయారు. మరి ఎంతకాలం పెళ్లి అయిన తర్వాత చనిపోయారు అనేది మనకి క్లారిటీ బైబిల్ మనకు చెప్పలేదు. కనుక తక్కువ కాలంలోనే భర్తలు చనిపోయారని మనం అంచనా వేసుకోవచ్చు. బహుశా ఒక 2-3 సంవత్సరాల్లోనే భర్తలు చనిపోయారేమో. ఈ 2-3 సంవత్సరాలే అయింది ఆ ఇంటికి కోడలుగా వచ్చి ఆమె గాని ఈ చిన్న కోడలు గాని ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసింది కనుక ఇద్దరు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. తక్కువ కాలమే ఆ ఇంట్లో సంసారం చేసింది. తక్కువ కాలంలోనే రూతు తన అత్తమామల మనస్సు ఎరిగింది. వాళ్ళ దేవుడు ఏంటో, వాళ్ళ దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకుంది. ప్రియులారా, ఆమె పరిస్థితి ఏంటి, ఆమె అంటే వాళ్ళ అత్త పేరేంటి, నహోమి. నహోమినా నహోమి. నహోమిని ఎంత బాగా అర్థం చేసుకుందో. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలోనే ఎంత బాగా అర్థం చేసుకుందో ఒకసారి ఆలోచించండి. ఏమర్థమైంది ఇంతకీ? అత్త అర్థమైంది, అత్త స్వభావం ఏంటో అర్థమైంది, అత్త ఎవరిని ఆరాధిస్తుందో అర్థమైంది, ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్నది. టోటల్ గా నేను ఈమెతో ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంది. ఒక మంచి నిర్ణయానికి వచ్చింది. అందుకే మాట్లాడుతుంది అత్త, ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అనొద్దు, నన్ను బతిమాలుకోవద్దు, ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అనే మాట మాట్లాడొద్దు. ఎక్కడికి వెళ్ళను నేను? ఆమె ఇంటికి వెళ్తే ఆమెకి తల్లి తండ్రి అన్న దమ్ములు అక్క చెల్లెలు బంధువులు అందరూ ఉన్నారు. ఆమెకు ఎవరు లేరని కాదు. సన్యాసిదానిలాగా ఈవిడ అంటే వెళ్ళాల్సిన అవసరం కూడా ఆవిడికి లేదు. ఆవిడకంటూ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని వద్దనుకుంటుంది, తను వద్దనుకుంటుంది. ఆ కుటుంబం బాగలేదు, ఆ కుటుంబము అన్య జనాలు, ఆ కుటుంబంలోకి వెళ్తే నేను ఎక్కడ నరకానికి వెళ్ళిపోతానన్న ఒక భయం ఆమెలో చేరుకుంది. ప్రియులారా, నరకానికి వెళ్ళిపోతాను, ఎందుకు పుట్టింటికి వెళ్ళనంటుంది. చిన్న వయసులోనే 2-3 ఏళ్ళు వయసులోనే మొగుడు చనిపోయిన తర్వాత, మొగుడు చనిపోతే హాయిగా ఇంటికి వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని జీవించవలసింది పోయి, ఆ వయసు నుండి విధవరాలు పట్టా వేసుకుని, అంటే పట్టా అంటే ఆమె మీద విధవరాలు అనే ఒక నింద వేసుకొని
ఆమె జీవించడానికి ఇష్టపడుతున్నది. విధవరాలైనా పర్లేదు, నేను ఎవరు కావాలి నాకు? నా అత్త కావాలి. ఎవరు కావాలి నాకు? నా అత్త పూజించే దేవుడు కావాలి నాకు. నా అత్త పూజించే దేవుడు కావాలి. అంత గొప్పవాడా ఆమె దేవుడు? అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా విన్నారా, ఆలోచించారా? అంత బాగా చెప్పిందా తన దేవుడి గురించి అత్త? ఇప్పుడు అత్తలు ఉన్నారు, కోడళ్ళు కూర్చొని పెట్టుకుని వాక్యం చెప్తున్నారా? నీ దేవుణ్ణి పరిచయం చేస్తున్నారా మీరు? అత్తలారా, తల్లులారా, మీ కోడళ్ళకి కానీ, మీ కూతుర్లకు కానీ, మీ అల్లండ్లకు కానీ మీరు కూర్చోబెట్టుకొని వాక్యం చెబుతున్నారా? ఏంటి అంత పెద్ద డిసిషన్ తీర్మానించుకోవటానికి ఆమె వచ్చిందంటే మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒకటే అడుగుతున్నాను నేను, ఏం చేయగలుగుతున్నారు? మీరేమైనా కూర్చోబెట్టి వాక్యం చెప్పి నా దేవుడు ఇంత గొప్పోడని పరిచయం చేశారా? నిన్ను వదులుకుండగా, నీ దేవుణ్ణి వదులుకుండగా ఉండటానికి. మా కోడలు నా మాట వింటలేదయ్యా, మమ్మల్ని తిరస్కరిస్తుందయ్యా, మమ్మల్ని తిడుతుందయ్యా, మమ్మల్ని కొడుతుందయ్యా, మమ్మల్ని చీ అంటుందయ్యా, మాకు ముద్ద అన్నం పెట్టట్లేదయ్యా అని మాట్లాడే అత్తల్నే చూశానే తప్ప నా కోడలు బంగారం అని ఎప్పుడైనా అన్నారా? లేదు. పోని నా అత్త చాలా మంచిది, నా అత్త దేవత, నా అత్త గొప్పది, నా అత్త చాలా మంచిది అని చెప్పుకోవటానికి తగినంతగా అత్తగా నీవేమైనా ప్రవర్తించావా? మా అత్త గయ్యాళిది, మా అత్త రాక్షసి, మా అత్త పనికిమాలింది, మా అత్త అలాంటిది, మా అత్త ఇలాంటిది అని చెప్పుకోవటానికి ఆస్పద ఇచ్చారే తప్ప మా అత్త చాలా గొప్పదండి, ఎప్పుడు చూసినా తన నమ్మిన దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్తుందంటే నాకు అత్త కాదండి ఆవిడ అమ్మ అనేటట్టుగా నీ జీవితం ఏమైనా సాగిందా? తక్కువ కాలంలోనే ఎక్కువగా తన దేవుడి గురించి పరిచయం చేసింది నహోమి. తక్కువ కాలంలోనే తన దేవుడు ఎంత గొప్పోడో తెలియపరిచింది. తన దేవుణ్ణి వదలను అంటుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనములే నా జనములు, నీవెక్కడుంటావో నేను అక్కడుంటాను, ఇదే నా తీర్మానం, ఇంక దీనికి అడ్డు లేదు. ఇంకా ఇలాగే చూడత్తా, నేను చెప్పేది ఇదే, నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నీ దేవుడు ఎవరో అదే దేవుడిని నేను ఆరాధిస్తాను, నీవు ఏ ప్రాంతంలో పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడాలి, నేను ఏ ఊర్లో నీవు జీవిస్తావో అదే ఊర్లోనే నేను వస్తాను, అక్కడే ఉంటాను, నీతోనే జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిందో తెలుసా? ఆమె తీసుకున్న ఆ తీర్మానం, ఆమె తీసుకున్న ఆ నిర్ణయము ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందంటే యేసుక్రీస్తు వంశావళికి మూలకారకురాలైంది ఆమె. మూలకారకులారు. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు రూతును జ్ఞాపకం చేసుకోవాలి మనం. రూతు వంశావళి నుండే ఎవరు వచ్చారు? దావీదు అక్కడి నుండే వచ్చాడు, సొలొమోను అక్కడి నుండే వచ్చాడు, అనా కదా? యేసు ప్రభు అక్కడి నుండే వచ్చాడు, ఆమె గర్భము నుండే పుట్టుకొచ్చాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. నిర్ణయం అలా ఉండాలి. ఇదిగో నీ దేవుడే నా దేవుడు అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇదిగో నేను నమ్మిన దేవుడే శ్రేష్టమైన వాడు, ఈ దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు అని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను నమ్ముకుని బైబిల్లో ఉండే గొప్ప దేవుడే నా దేవుడు అన్న ఒక తీర్మానానికి నువ్వు రావాలి. ఏమో ఆ దేవుడు నడి ఏం చేద్దాం, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉంటే ఏ దేవుడిని ఆరాధించమంటావు? ఎవరిని ఆరాధించిన ఏముంది? మన ఆలోచన ఎలా ఉంటదంటే మనది నీటి మీద బుడగ లాంటిది మనది. మన ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో తెలీదు. అందుకే మొన్న రాత్రి నేను ఒక వాక్యం చెప్పాను, నులివెచ్చని జీవితము అని. క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే
నులివెచ్చని జీవితం. దాని లక్షణాలు చెప్పాను. నులివెచ్చని జీవితపు ఒక లక్షణాలు ఎలా ఉంటాయి అని. ఎంతమంది విన్నారు? సంఘంలో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. విన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, విన్నవాళ్ళ చేతులు ఎత్తండి. 1, 2, 3, 4 ఇంకా ఎవరు లేదా? అంటే ఎవరు ఆన్ చేసుకోవట్లేదా? మీ కర్మ, నేనేం చెప్పలేను. నేనంటూ వాక్యం చెప్తున్నాను. వింటే బాగుపడతారో, వినలేదంటే నేనేం చేయలేదు. ఓకే, వదిలేయండి. ఓకే ప్రియులారా, వెల్లివెచ్చని జీవితము, దాని లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పాను నేను మొన్న. ఆ లక్షణాలన్నీ ఎక్కడ కనబడుతున్నాయంటే మన సంఘంలోనే కనబడతాయి. ఆ లక్షణాలన్నీ ఎక్కడ కనబడతాయంటే ఏమా, ఎక్కడ కనబడతాయమ్మా? నిజం చెప్పండి, ఎక్కడ కనబడతాయి? మీరు ఏమైనా అనుకోండి, ఆ సబ్జెక్ట్ వింటే మీకు అర్థమవుతుంది. వినలేదు కనుక యూట్యూబ్ లో పెట్టాను. ఆ సబ్జెక్ట్ ని యూట్యూబ్ లో పెట్టాను, కన్నడలో చెప్పాను చూడండి, యూట్యూబ్ లో ఉంది, దాన్ని వినండి. ఆ లక్షణాలన్నీ కూడా, ఆ నులివెచ్చని జీవితపు లక్షణాలన్నీ కూడా ఎక్కడ కనబడతాయి అంటే మన సంఘంలోనే కనబడతాయి. అన్ని సంఘాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు కదండి. వాళ్ళ సంఘాల చరిత్ర నాకు తెలియదు కదండి. మన సంఘ చరిత్ర అయితే నాకు తెలుసు, నా చరిత్ర అయితే మీకు తెలుసు. మనది ఒకరికొకరు బాగా తెలుసు కనుక ఒకరికొకరు మనం ఎలా ఉంటామంటే, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, అందరు మేము దొంగలు అయితే అయ్యో మాకంటే పెద్ద దొంగ అని మీరు అనుకోవచ్చు. అంతే కదా? అందరికంటే పెద్ద దొంగ ఎవరు? ఎవరమ్మా? మాట్లాడండి తల్లి, చెప్పండి. అందరికంటే పెద్ద దొంగ ఎవరమ్మా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదని చెప్పడానికి కూడా అర్థం అవట్లేదా అమ్మా నాయన? అర్థమవుతుందే, వాక్యం అర్థమవుతుందే. అది ఎక్కడ వదిలేశాను? తీర్మానం, రూతు తీర్మానం. చాలా మంచి తీర్మానం కదండి. ఆమె చెప్పింది ఏంటి? మళ్ళొకసారి 16వ వచనం చదవండి. అత్త, నన్ను మాట మాటికి రావద్దని, నా వెంబడి రావద్దని నన్ను బతిమాలుకోవద్దు. నీ వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించుట చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడదును. మరణము తప్ప, మరణము తప్ప, బాగా మరణము తప్ప ఏంటి? మన ఇద్దరిని ఎవరు విడదీయాలంట? నీవైనా చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత విడిపోవాలే తప్ప ఇంకా ఏ కష్ట నష్టము కూడా మనల్ని ఎడబాపదు. ఏ సమస్య వచ్చినా కూడా, అత్త నిన్ను వదిలేదే లేదత్త, నీతోనే నా జీవితం, నీతోనే నా లైఫ్, నీతోనే నా బ్రతుకు. ఎవరు వచ్చి విడదీయాలి మనల్ని? కష్టాలు వచ్చా, రోగాలు వచ్చా, సమస్యలు వచ్చా, నిందులు వచ్చా, అవమానాలు వచ్చా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఏదేదో నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా, అవన్నీ అవి విన్నప్పుడా? చోటు చాలా మంది వస్తుంటారు, మీ అత్త ఇలా అంట కదా, మీ అత్త ఇలా అంటుంది, మీ అత్త అలా అంటదంటే ఇక అంతే, కోడలకు వచ్చాయి ఎక్కడ లేని రోషం. కోడలు ఏం చేస్తుంది? అత్త మీద పితృలు చెప్పడానికి ప్రారంభిస్తుంది. మా అత్త అలాంటిది, ఇలాంటిది, పనికి మాలింది, ఎద్ది, ప్రారంభం. 3వ వాడికి లాభం. మీ ఇద్దరి మధ్యలో ఎవరికి లాభము? మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు కదా, వాళ్ళకి లాభం. కానీ ఆమె అంటుంది, ఏ సమస్య వచ్చినా విడిపోయేది లేదు, కానీ ఒకవేళ నీవు నేను విడిపోవాలంటే ఒకే ఒక కారణం అంతా ఏంటో చెప్పున, చావు. ఏదమ్మా? చావు. అది తీర్మానం అంటే అలా ఉండాలి. నీ దేవుడే నా దేవుడు, అంతే. ఈ మధ్యలో ఎన్ని వస్తాయి మన జీవితంలో, ఎన్ని వస్తాయి అత్త, నీవు చచ్చిపోయే వరకు, నేను చచ్చిపోయే వరకు, వాటికి దేనికి కూడా మనం చోటిచ్చేది వద్దత్త. వాళ్ళు వీళ్ళు నీ గురించి నా గురించి ఎన్నెన్నో మాట్లాడుతుంటారు, అవేమి వినేది వద్దత్త. మనం బాగుందామత్త. ఎలా ఉందామంటే చరిత్రలో మనము పేరు నిలిచిన వారుగా కనపడాలి. చరిత్రలో ఎవరైనా మన జీవిత చరిత్ర చదువుకుంటే ఉంటే ఇలాగే ఉండాలి అని అత్త కోడలు తెలుసుకోవాలి. ఇంకంతే, అత్త కోడలు ఒక నిర్ణయానికి రావాలి. ఇలా ఉండాలి, రూతులాగా కోడలు ఉండాలి, అత్తలాగా నేనుండాలి అన్న ఒక తీర్మానానికి రావాలి. అత్త మన బ్రతుకును చూసి నేర్చుకోవాలి సమాజం అని
ఒక నిర్ణయం తీసుకొని నిలబడింది ప్రియులారా. ఇదిగో ఇలాగే బ్రతికేద్దాం, ఇలాగే జీవిద్దాం, ఎన్ని వచ్చిన వాటన్నిటిని ఎదిరిద్దాం. అది అండి కుటుంబములో ఉండాల్సిన తీర్మానము. మనం మాట్లాడుకుంటామా ఎప్పుడైనా భక్తి గురించి, దేవుడి గురించి మనం మాట్లాడుకుంటామా? కోడన్లలా ఈ సైడ్ చాలా మంది కోడన్లు ఉన్నారు. ఇద్దరేలే, అన్ని పిల్లలే. ఇక్కడ కూడా కోడన్లు ఉన్నారు. ఏమ్మా కోడన్లలా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా అత్తలతోని? రేఖ, అంబమ్మ, తనుజ, యశోద, ఏమ్మా విజయలక్ష్మి, అత్తలతో కూర్చొని అత్త ఇలా చేసుకుందాం, అత్త ఇలా బ్రతుకుదాం, అత్త ఇలా ఉందాం, మనం చర్చికి వెళ్దాం, ప్రార్థనలో ఉందాం, భక్తిలో ఉందాం, యథార్థంగా ఉందాం. ఇదిగో అత్త ఎన్ని నీ గురించి నాకు గాని, నా గురించి నీకు గాని చెప్పినా ఎవరు వినేది వద్దత్త. ఒకవేళ నాకు అంటుంటారు, నాకు కోపం వస్తే నేను ఏదైనా అంటుంటాను. ఒకవేళ నీకు ఏదైనా అంటుంటారు, నీకు కోపం వస్తే నీవు ఏదైనా అంటుంటారు. ఎవరు పట్టించుకునేది వద్దు, మనం బాగుందాం అని ఒక నిర్ణయానికి వచ్చేసి అత్త దగ్గర మాట్లాడుకుని చెప్తుంది, ఇదిగో నాకు చావు రావాలి, నీవు దూరం అవ్వాలి. ఎవరున్నారండి ఈ జనరేషన్ లో? ఎంతటి భక్తివంతులు ఎవరున్నారండి? ఎంతటి యథార్థమైన మనసుతో కూడిన మనోభావాలు కలిగిన వాళ్ళు ఎవరున్నారండి? ఆలోచించండి. కయ్యాలతనం తప్ప. ఇంత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా అత్తలతో గొడవపడే వాళ్ళు ఇక్కడ లేరంటారా మన సంఘంలో? లేరంటారా? ఉన్నారు. అత్తల్ని అవమానించేవాళ్ళు ఉన్నారు, అత్తలు తిట్టేవాళ్ళు ఉన్నారు, కోడన్లని తిట్టేవాళ్ళు ఉన్నారు, కోడన్లని తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, కోడన్లని చీయని వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటానికి లేదు. ఇక్కడే బాగుంటాం మనం, ఇండ్ల కాడ బాగుంటాం మనం, ఇక్కడే బాగా. పితరులు చెప్తూనే ఉంటారు, అత్త మీద కోడలు, కోడలి మీద అత్త, పితరులు చెప్తూనే ఉంటారు. ఇది ఒక మంచి నిర్ణయం కాదు. మీరు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. దేవుణ్ణి నమ్మిన తర్వాత మీరు ఒక కుటుంబముగా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకోవాలంతే. అత్త, కోడలా, ఇదిగో కొడక, ఇదిగో మనం ఇలా దేవుణ్ణిలో ఉన్నాము, ఈ భక్తిలో సాగుతున్నాము, ఇందులో మనకు కష్ట నష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, సమస్యలు రావచ్చు. ఏది వచ్చినా మనం విడిపోకూడదు, మనం కొట్లాడుకోకూడదు, మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి, రాబోయే తరాల వరకు మనం కనబడాలి అన్న ఒక తీర్మానం కుటుంబం అంతా కలిసి తీసుకున్నారా? లేదు. ఆమె తీసుకుంది, ఋతు తీసుకుంది. ఇంకొక భక్తుడిని చూపిస్తానండి నేను. ఇంకొక భక్తుడిని, సాముయేలు మొదటి గ్రంథం. సాముయేలు మొదటి గ్రంథం. ఆ బటన్ పైకి అనండి అమ్మ, వెనక బటన్ పైకి అనండి, పూర్తి పైకి అనండి. ఇప్పుడు ఉంటుంది ముసలం పండుగ, కరెంట్ పోయింది కదా. నేను ఎంతసేపు చెప్తానో మీరు ఎంతసేపు చెప్తారో చూద్దాం. పూర్తి పైకి. తల్లే, అందుకే అన్నిటి దగ్గరికి రావాలి. వచ్చి చాప వేసిన చాప మీద కూర్చుంటే ఇలాగే ఉంటది. మరి అన్ని చూసుకోవాలి కదా. దాని మీద బూజుగా ఇక్కడ కనబడుతుంది. హలో 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 ఓకే ప్రియుల, ఇంకొక భక్తుడిని, మొదటి సాముయేలు గ్రంథము, మొదటి సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. పన్నెండవ అధ్యాయం 23వ వచనం. మొదటి సాముయేలు గ్రంథము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యక మానుట యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధించెదను. ఆయన కొరకు
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. అవశ్యము. ఒకవేళ మీరు సేవించలేకపోతే మీరును మీ రాజును నాశనమగుదురు అని రాయబడింది అక్కడ. ఏంటండి? ఏం తీర్మానించుకున్నాడంటే ఆయన? మీకు అర్థమవుతుందా? ఏమనుకున్నాడంటే ఆయన, మీ కొరకు నేను యెహోవాకు ప్రార్థించటం మానిన ఎడల అది నాకు పాపమగును. ప్రార్థన చేసేది వదిలేస్తే నేను పాపి అవుతాను అనుకొని నేను ప్రార్థించటం మాత్రం మానను, మీ కొరకు వాక్యం చెప్పడం మాత్రం మానను. మీరు మంచోరైనా మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు చెడ్డోనైనా మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు ఎట్టి స్థితిలో ఉన్నా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే నేను పాపినవుతాను అన్నాడు. మనం ఏం చేస్తాము? ఫలానా వాడుకు ప్రార్థన చేయండి రా అని మనమంటే ఏం చేస్తానడయ్యా, వాడు ఏం మారారని చేస్తావు వాళ్ళ గురించి? వాళ్ళు ఏం మారారయ్యా? వాళ్ళ బతుకేం మారిందయ్యా? వాళ్ళు ఏం నట్టుకున్నారయ్యా? వాళ్ళు ఏం బాగున్నారయ్యా? ఏమో చూడయ్యా, నువ్వేమన్నాను వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి నాకు ఇష్టం ఉండదు. అవునా? అంటే నువ్వేం చేసిన వాడవుతావు ఇప్పుడు? ప్రార్థన మానేస్తే పాపం చేసిన వాడా? ఇప్పుడు చెప్పండి, అందరి కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు రోజుకి? చాలా బాధగా ఉంది కదా. 2 చేయిలు మాత్రమే కనబడుతున్నాయి నాకు. అందరి కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, లేకపోతే సంఘంలో ఉండే వాళ్ళ కుటుంబాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయకపోతే పాపులు అవుతారన్నాడు. అందుకే సాముయేలు ఒక నిర్ణయానికి వచ్చాడంట. అరే, మీరు మారినంత మారకపోయినంతరా నా బాధ్యత ఒకటి ఉంది. ఏంటి? ప్రార్థన చేయటం నా బాధ్యత. మీ గురించి దేవుడికి చెప్తాను. వాడు మారట్లేదు ప్రభువా, మార్చమని ప్రాధేయపడతాను. వాళ్ళ జీవితాలు బాగులేవు ప్రభువా, బాగు చేయమని ప్రాధేయపడతాను. ఎందుకంటే ఒకవేళ నేను మానేశాననుకో మీ గురించి ప్రార్థన చేయటము, నేను పాపినైపోతానన్న భయం నాకు. అందుకే మీకు వాక్యం చెప్పటం మానను, ప్రార్థన చేయటం మానను. ఇది నా డిసిజన్, ఇది ఒక తీర్మానం. అందుకే నీవు అనుకోవాలి ఎప్పుడైనా కానీ సంఘం గురించి ప్రార్థించాలి. నేను వాళ్ళు మారలేదంటే ఆయన ఇష్టం, వాళ్ళ ఇష్టం. నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. వాళ్ళు చర్చికే రారు, వాళ్ళకి ఎందుకు ప్రార్థన అంటే అది తప్పు. నువ్వు పాపి అవుతావు. నువ్వు పాపిగా మిగలాలనుకున్నావా? పాపం లేని వారుగా మిగలాలనుకున్నారా? పాపం లేని వారుగా మిగలాలనుకుంటే ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి వాక్యము చెప్పాలి. ఇది 2 చేయకపోతే నువ్వేమైపోతావు? పాపి. అందుకే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. అమ్మో, ఆ వచనం చదవండి, 23వ వచనం. అమ్మో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయక మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఎంత బాధకరమైన మాట అండి నిజంగా. ఏంటి, పాపం చేసిన వాడవుతాడా? ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడవుతాడా? మనం ప్రార్థనే చేయట్లేదు. వాళ్ళు పాపులని, వాళ్ళు బాగలేరని, వాళ్ళ జీవితాలు బాగలేవని, వాళ్ళ బ్రతుకులు బాగలేవని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయటం మానేసి వాళ్ళ గురించి ఇంకా చెడ్డగా మనం మాట్లాడుకుంటూ తిరిగేస్తూ ఉంటాం. ఇక్కడ అంటుంది వాక్యము, ఇదిగో మీ గురించి నేను ప్రార్థన చేయని ఎడల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును గనక ఇదిగో నేను ఏం చేస్తానంటే మీకు చక్కటి తిన్ననైన మార్గమును బోధించదను. దేవుడు చేసిన మేలులన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎన్ని కార్యాలు చేసాడు మీ పట్ల. నిజమే కదండి? చేయలేదా మనకు? ఎన్ని కార్యాలు చేసాడో తెలుసు కదా మనకు. మనకు తెలీదా? మనం ఆయన వలన మేలులు పొందాం కదా.
పొందినప్పుడు మనకు గుర్తుండవా? ఆ గుర్తున్న దాన్ని బట్టి మన జీవితాలు మార్చేసుకోవాలి కదా. ఎవరో నాకు వాక్యం చెప్పలేదు, ఎవరో నా గురించి ప్రార్థన చేయలేదు, ఎవరో నన్ను ఏదో అన్నారు అనే దానికంటే నీవు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీవు సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నావు. నా గురించి ఎవరు ప్రార్థన చేయట్లేదయ్యా. గూగుల్ మీట్ లో చూస్తున్నాను, నా గురించి ఎవరు ప్రార్థన చేయట్లేదు. సంఘంలో చూస్తున్నాను, నా గురించి ఎవరు ప్రార్థన చేయట్లేదని బాధపడేదానికంటే నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీకే లేదా ఆలోచన? ఇంకొకరికి ఎలా ఉంటదని నీవు అనుకుంటావు? నీవే సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, లేదా సంఘంలో ఉండేవారి కొరకు వాళ్ళ కష్టాల్లో, రోగాలలో, బాధల్లో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకుండా ఉండి నీవు పాపివై ఇంకొకరిని పాపులు అంటే అది ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించండి. అందుకే నేను ఒక తీర్మానం తీసుకోవాలి. నేటి నుండి నేను ప్రతిరోజు 3 పూట్ల సంఘం గురించి, ప్రజల గురించి, ప్రజల క్షేమము గురించి, వాళ్ళ రోగాల గురించి నేను ప్రార్థన చెయ్యాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సాధ్యమైతే వాళ్ళకి వాక్యం చెప్పాలి. నేను వాళ్ళ జీవితాలు మారాలనేది వాక్యం చెప్పాలి. వాళ్ళ జీవితాలు మారటానికి నేను దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ప్రార్థన లేని జీవితము పాపము చేసిన వారితో సమానం. ఇక్కడ సాముయేలు గారు అంటున్నాడు, ఏదో ఈయన పెద్ద నేరం చేయలేదు, ఘోరం చేయలేదు, పాపం చేయలేదు, ప్రార్థన చేయకపోతే పాపిని అవుతానంటున్నాడు ఆయన. ఆ ప్రార్థన అనేది చాలా అవసరం ప్రియులారా. ఎదుటి వాళ్ళని బలపరచడానికి, ఎదుటి వాళ్ళని ఆశీర్వదించడానికి, ఎదుటి వాళ్ళని బలపరచడానికి నీ ప్రార్థన ఎంతో అవసరత ఉంది. అందుకే చాలా పెద్ద పెద్ద బోధకులు కూడా, పౌలు గారు కూడా, పేతురు గారు కూడా బైబిల్లో పత్రికల్లో చూస్తామంటే నీ ప్రార్థన అవసరత నాకు ఎంతైనా ఉంది, నా గురించి మీరు ప్రార్థన చేయుడి అని పౌలు గారు కోరుకుంటున్నారు. సంఘమును కోరుకుంటున్నాడు నా గురించి ప్రార్థన చేయమని. అవసరమా? అవసరం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవటం అవసరం. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవటం అవసరం. ఒకరికి ఒకరు వాక్యం చెప్పుకోవటం అవసరం. ఇదంతా ఉంది. ఈ ఈ నిర్ణయానికి నీవు రావాలి. ఈ రోజు నుండి నేను ప్రార్థించేవాడిని అవుతాను. నా సంఘం కొరకు ప్రార్థిస్తాను, ఇతర సంఘాల గురించి ప్రార్థిస్తాను, ఇతర సేవకుల గురించి ప్రార్థిస్తాను, నా సేవకుడు గురించి ప్రార్థిస్తాను, నా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ప్రార్థిస్తాను. ప్రార్థన చేయకపోతే నేను పాపిని అవుతాను. నేను ప్రార్థన చేయాలి. అది ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయం లేదనుకున్నా ఆ సమయాన్ని కేటాయించుకొని ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు పని చేసే చోట కూర్చొని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఒక తీర్మానానికి రావాలి. నేను నేటి నుండి ప్రార్థన పౌరుడిని అవుతాను. నేను వాక్యం చెప్పేవాడిని అవుతాను. నేను సాముయేలు అంటున్నాడు, చక్కటిది తిన్నని మార్గము మీకు బోధించదను. నేను బోధించటం మానను, ప్రార్థించటం మానను. అందుకేనండి ఆయన చచ్చే వరకు కూడా ఇజ్రాయేలుల పట్ల చాలా కనికరం కలిగిన వాడుగా బ్రతికాడు. ఎవరు? సాముయేలు గారు. ఫస్ట్ లో దేవుడు అన్నాడు, ఈ దరిద్రులు ఏంటిరా, ఈ దరిద్రుల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏంటి అంటే, పోన్లే ప్రభు అని. అరే నిన్ను తిరస్కరించారా వాళ్ళు, నిన్ను చీకొట్టారు, నిన్ను కాదన్నారా, వాళ్ళ గురించి ఏంటిరా అంటే, పోన్లే ప్రభు వాళ్ళ ఇష్టం ఏదైనా అనుకునుకోగల, వాళ్ళ గురించి నేను ప్రార్థన ఇచ్చే ప్రభు, వాడు ఏదో కావాలనుకున్నాడు. నిన్నే కాదురా నన్ను కూడా తిరస్కరించారు వాళ్ళు అంటే, పోన్లే ప్రభు, రాజునే కదా కోరుకున్నది, ఇచ్చేయి వాడికి ఒక రాజుని అన్నాడు. ఇక అంటే ఇచ్చేయి, అంతే అండి. అంటే నాకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం కానీ, నాకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళకి దుర్బోధని బోధించటం కానీ, లేదా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం కానీ, ఇవేవి కూడా మనలో ఉండకూడదు. ఇవేవి కూడా మనలో ఉండకూడదు. మంచి భక్తుడుగానే ఉండాలి, యథార్థవంతుడుగా బ్రతకాలి, యథార్థతను కనపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నిర్ణయానికి నువ్వు రావాలి. ఇంకొక భక్తుని చూపిస్తాను ప్రియులారా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత దొరికేది యెహోషువ గ్రంథం. బైబిల్లో 5వ పుస్తకం. 6వ పుస్తకమా? 6వ పుస్తకమా? 6వ పుస్తకమా? 24వ అధ్యాయం.
24వ అధ్యాయం. ఇక్కడ ఒక భక్తుడు ఒక మాట పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడో చూడండి. 24:15 వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవించెదరు? సేవించెదము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇది నా తీర్మానము, ఇది నా డిసిజను. మీరు ఎవరిని సేవిస్తారు? అమోరియ దేవతలను సేవిస్తారా? నది అవతల ఉన్న దేవతల్ని, అప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా, మీ పితరులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ దేవతలను ఏమైనా ఆరాధించుకుంటారా? నిర్మాణి వెళ్ళమ్మని, అరులు గమ్ముని, హస్పేటబుల్ గమ్ముని ఎవరినైనా సేవిస్తారా? రబ్బడి కళ్ళు రామక్కవని, మానవి మారమ్మని, మీ ఇష్టం అన్నాడు. ఎవరిని సేవించుకుంటారు? సేవించకండి అంటే ఆరాధించటం, పూజించటం, ప్రేమించటం, అవునా? సేవించటం అంటే ఇప్పుడు మీరు ఎవరిని, మీ ఇష్టం, ఎవరిని, మీ చాయిస్ అన్నాడు. ఇంకా మీ చాయిస్. ఎవరిని సేవించెదరో ఆలోచించుకోండి. నా నిర్ణయం చెప్పనా? ఎవరిని? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇదప్ప నా తీర్మానం, ఇది. మరి మీ తీర్మానాలు ఏంటి? బోధకుడుగా మాట్లాడుతున్నాడు ఆయన, నేను ఒక పాస్టర్గా మాట్లాడుతున్నాను. నేను నా దేవుణ్ణి తప్ప ఇంక దేనిని సేవించను, నా దేవుణ్ణే సేవించుకుంటాము, నేనైనా నా కుటుంబం అయినా. మరి మీరు కానీ మీ కుటుంబాలు కానీ ఎవరిని ఆరాధించుకుంటారో, ఎవరిని సేవించుకుంటారో తీర్మానించుకోండి అన్నాడు. ఇంకా డిసిజన్ తీసుకోండి. ఇక్కడి వరకు నడిపించాను, ఇక్కడి వరకు యుద్ధాలు చేశాను, ఇక్కడి వరకు పోరాడాను, ఇక్కడి వరకు మిమ్మల్ని నడిపించుకొని వచ్చాను. ఇక మీకు చెప్తున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు వరకు నా కష్టం అంతా మీ కొరకే పడ్డాను. నేనంటూ నా దేవుడిని వదులుకోను. నా దేవుడు నన్ను చేయి విడవను అన్నాడు కనుక ఆయన కూడా నేను చేయి విడవను, ఆయనతోనే ఉంటాను. నేను ఆయన కొరకే బ్రతుకుతాను. నేనైనా, నా భార్య అయినా, నా పిల్లలైనా. మీరు ఎలా బ్రతుకుతారో చూడండి అన్నాడు. ఏమండి, ఎంత బాగా అన్నాడండి ఆ మాటని. ఇంకోసారి చదువుకుందాం. 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరునున్న మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరా? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని కోరుకొనినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అనెను. అలా ఉండాలండి. తీర్మానం అంటే అలాగే ఉండాలి. తీర్మానం అంటారు దీన్ని. ఏమంటారంటే, ఏమండి, తీర్మానము అంటారు. మీ ఇష్టం అబ్బా. ఎందుకంటే సంఘమంతా కలిసి మీరు అలా చేసుకుంటానంటే నేనేం చేయలేను, నేను మాత్రం నా దేవుడిని వదలను. ఇప్పుడు మీరేమంటారు? ఇదే డైలాగ్ కొడతారా, లేకపోతే అమోరియల్ డైలాగులు కొడతారా, లేదంటే ఇజ్రాయేల్ మిగతా వాళ్ళలాగా డైలాగులు కొడతారా? చూద్దాము, ఆలోచిద్దాము అన్నారా వాళ్ళు? వాళ్ళు కింద ఏమన్నారు చూడండి. వాళ్ళు ఏమన్నారు కింద? ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుము గాక. మా తీర్మానం కూడా అదేనయ్యా. నువ్వేం చెప్పావు చూడు, ఇప్పుడు నా తీర్మానం ఇది అని చెప్పావు చూడు, మా తీర్మానాలు కూడా అదే. ఒకవేళ మేము యెహోవాను వదిలేసి ఇతర దేవతల యందు నమ్మకుంచుకొని ఒకవేళ మేము బ్రతికితే మేము శాపగ్రస్తులమవుదుము గాక. నీ తీర్మానమే మా తీర్మానం, నీ దేవుడే మా దేవుడు, నీవు సేవించుచున్నవాడే మేము కూడా సేవించదము అనే ఒక మంచి నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు కూడా. నిజంగా ఇలాంటివన్నీ మాటలు వినాలి మనం కూడా. ఎందుకంటే మనము 2 పడవలో కాలేసి బ్రతుకుతున్న వారం. కొంతసేపు లోకం కావాలంటాం, కొంతసేపు దేవుణ్ణి కావాలంటాం. కొంతసేపు భక్తిగా ఉండాలనుకుంటాం, కొంతసేపు ఆయన ఏం భక్తి ఎంత చేసిన ఏముంది, ఏదో చిన్న శరీరం వచ్చేస్తే, చిన్న రోగం వచ్చేస్తే వెనకాడిపోతూ ఉంటాం, వెనకబడిపోయిన వాళ్ళగా మారిపోతూ ఉంటాం మనం. అలా ఉండకూడదు, మన జీవితాలు అలా ఉండకూడదు. ఏది ఏమైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, బ్రతకాలి, కష్ట నష్టాల్లో దేవుణ్ణి ఆరాధించాలి, భక్తిగా ఉండాలి.
ఏనాడైనా ఒకనాడు నా దేవుడు నన్ను చేపట్టి నడిపిస్తాడు, నన్ను వదలడు అనే ఒక పట్టుదల అనేది నీలో ఉండాలి. పట్టుదల నీలో ఉండాలి. చివరి దశగా ఒకరిని చూపిస్తానండి. ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కరెంట్ లేదు కదా, ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎన్ని గంటలకు నించున్నా నాకేం చెప్తాను అమ్మా? అది 15 50 నిమిషాలు అయిందా? అమ్మ, ఇంకో 10 నిమిషాల్లో ముగించేస్తాను. ప్రాణాపాయంలో ఉన్న ఒక స్త్రీని చూపిస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు ఎలాంటి పరిస్థితిలో ఉందో మనందరికి తెలుసంటారా తెలియదు అంటారా మీకు? ఎస్తేరు చాలా ప్రమాదంలో ఉంది. రాజా సంస్థానంలోకి వెళ్ళిపోయింది, రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. వాడు ఒక మెంట్లోడు ఉన్నట్లు. ఆ రాజుగారు ఎలాంటి వాడు అంటే చాలా మెంట్లోడు. ఎందుకంటే అందరు రాజుల ముందర సొంత భార్య అనే నగ్నంగా నిలబడని చెప్పిన వాడు. ఏమన్నాడు? ఇతర దేశస్తుల రాజులందరూ వస్తే వాళ్ళందరూ ఎదురుగా భార్యని ఎలా రమ్మన్నాడు? బట్ట లేకుండా నగ్నంగా రావాలి అందరి మధ్యలోనికి అన్నాడు. ఆమె తిరస్కరించింది. దుర్మార్గుడా, నీలాంటి వాడు భర్త అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ మూమెంట్ లో రాజుగారికి ఒక రాణి కావాలి. ఆ రాణిగా ఎవరు వచ్చింది? ఎస్తేర్ వచ్చింది. ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా ప్రమాదం. వాడు మెంట్లోడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఏం చేయాలో అర్థం కాదు. అటేమో వాడి పేరేంటి? ఆమానా మొర్దెకే కాదు, శత్రు ఆమాను. ఏం చేయబోతున్నాడు? యూదా గోత్రముని భూమి మీద లేకుండా చేసేయాలని ప్లానింగ్ లో ఉన్నాడు వాడు. యూదులందరినీ కూడా, మొత్తం అందరినీ భూమి మీద లేకున్నట్టుగా చేసేయాలన్న ప్లాన్ వాడిది ఉంది. ఆ జనాన్ని రక్షించుకోవడానికి ఈమె ఏమైపోయినా పర్లేదని ఒక తీర్మానానికి వచ్చేసి రాజు దగ్గరికి వెళ్ళిపోవాలని వచ్చేసింది. ఆ మూమెంట్ లో ఆమె మొర్దెకైతో చెప్తుంది. 15వ వచనం 4వ అధ్యాయం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో, నీవు పోయి సమాజ మందిరమునకు వచ్చి నా నిమిత్తము ఉపవాసం ఉండమని చెప్పు. యూదా గోత్రానికి చెప్పండి, దేవాలయం దగ్గరికి తీసుకురండి, వాళ్ళందరినీ ఒక చోట చేర్చండి, 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాస ప్రార్థన చేయండి. నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, నేను రాజు దగ్గరికి వెళ్తాను అంటూ మాట్లాడుతుంది. నేను నశించేదను, నా ప్రాణం అపాయం ఉంది ఇక్కడ. ఒకవేళ నన్ను చంపేస్తాడు వాడు. మూర్ఖుడు ఉన్నట్ట రాజు, ఏం చేస్తాడో తెలీదు. నాకు ప్రాణాపాయంలో నేనున్నాను, అయినా ధైర్యం చేసి నేను అక్కడికి రాజు దగ్గరికి వెళ్తాను. వెళ్ళి మన సంగతి గురించి నేను మాట్లాడతాను, నా గురించి మీరు ప్రార్థించండి అని సంఘాన్ని చెప్పింది. దేశపరిదేకు చెప్తుంది, నీ వెళ్ళు, యూదా జాతి వారందరిని సమకూర్చి దేవాలయం దగ్గరికి తీసుకుని వచ్చి 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థన చేయండి. ఇక్కడ నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, రాజు దగ్గరికి వెళ్తాను. నేను ఒకవేళ చచ్చిపోవచ్చు, కానీ నా ప్రజలు కాపాడబడాలి. నేను చచ్చిన చావు ఒకవేళ సంభవించవచ్చు, గ్యారంటీ చెప్పలేను. నేను తిరిగి బ్రతికొస్తానని గ్యారంటీ చెప్పలేను, కానీ నా ప్రజలు కాపాడబడాలి. చావుకి సిద్ధమైందండి. నిజంగా ఇజ్రాయేలీలను కాపాడుకోవడానికి, యూదా జాతి వారిని కాపాడుకోవడానికి చావుకు సిద్ధమై వెళ్తుంది రాజు దగ్గరికి. చావుకైనా తగ్గించిందా అంటే చావుకైనా తగ్గించిందామే. నేను వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడకపోతే నాకంటే ముందుగా ఈ దరిద్రుడు ఎవరు? నామాను వెళ్ళి ఏం చేస్తాడు? యూదా జాతి మీద లేనిపోని చాడిని కుచ్చేసి ఆ యూదా జాతిని సంహారం చేయండి అని ఆజ్ఞ రాజముద్ర వేసుకొని వచ్చాడంటే ఇంక తిరగలేదు, అందరిని చంపేస్తాడు. అందరూ చావుకుండగా ఉండాలంటే నేను ఒక్కదాన్ని చచ్చిపోయినా పర్లేదు. చావు ఖండితం అనుకుంది, నిర్ణయించుకుంది, ప్రార్థించుకుంది, వాళ్ళని ప్రార్థన చేయమంది, ఉపవాసం చేసింది, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, తన ప్రజలని తాను కాపాడుకుంది. అది అలా ఉండాలి, మన భక్తి అలా ఉండాలి.
చావుకు సిద్ధంగా నిలబడాలి. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుణ్ణిలో ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా చేస్తామంటే చావైనా చస్తాను కానీ నా దేవుణ్ణి నేను వదలని నిర్ణయం తీసుకోవాలి. మన సంఘాన్ని కాపాడుకోవడానికి, మనం క్షేమంగా ఉండటానికి, మన కుటుంబాలు కాపాడుకోవడానికి తెగించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నా దేవుడు నన్ను కాపాడుతాడన్న ఒక భరోసా మీద నీ జీవితం కొనసాగించాలి. ఆమె నిర్ణయం తీసుకుంది, తన ప్రజలని కాపాడుకుంది. ఉపవాస ప్రార్థన చేయగలిగింది. 3 రోజులు ఉపవాసం చేయండి, అన్న పానములు పుచ్చుకోవద్దండి. 3 రోజులు కూడా అన్నం వద్దు, నీళ్ళొద్దు, ఏమీ లేదు. ఉండరా బాబు, ఉపవాసం ఉండరా బాబు అంటే నేను ఎందుకు ఉండాలన్నాను. మన హాస్పిటల్లో 4-5 రోజులు ఉపవాసం చనిపేశారు నన్ను. నీళ్ళు చుక్కు కూడా ఇచ్చారు. అదేనా పాపం పెద్ద లక్ష్మణ్ ఇప్పటికీ బాధపడుతుంటాడు, రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. నీ పరిస్థితి చూసి నాకు భయం వేసిందబ్బా. 4-5 రోజులు నీటి చుక్క కూడా లేకున్నట్టు చేసేసారు నీకు. అదే ఉపవాసం ఉండమంటే ఉంటానా? ఉపవాసం ప్రార్థన చేయమంటే చేస్తానా? 3 రోజులు ఉపవాసం చేయరా అంటే 4 రోజులు ఉపవాసం చేశాను నేను. ఎవరి మాటిని? డాక్టర్ మాటిని, దేవుడి మాటిని కాదు. అలా ఉంటది. నీటి చుక్క కూడా లేకుంటే పరిస్థితి ఎలా ఉంటదంటే, గొంతంతా ఆరిపోయేది, నాకు తాగాలనిపించేది, ఆకలి అనిపిస్తుంది, ఫుడ్ పెట్టట్లేదు, దాహం అనిపిస్తుంది, నీడ పెట్టట్లేదు. అవి కొంచెం నీళ్ళు ఇవేని అడిగితే డాక్టర్ వద్దన్నాడు. 4 తడపండి అంటే ఏది బాటిల్ మూతుంటది కదా, చిన్న బాటిల్, అది లీటర్ బాటిల్ మూతుంటది కదా, ఆ మూతులో నీళ్ళు పోసి అందులో ఒక గుట్టుకు పోసేది నా భార్య. ఆరిపోయేది నోరు. ఈ 3 రోజులు ఉపవాసం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? నీళ్ళు, అన్నపానములు ఏది వద్దు. ఒకసారి చెయ్యండి, సంఘం కొరకు ఒకసారి చేయండి, చూద్దామండి ఎంతమంది చేస్తారు చెప్పండి. అన్నపానములు ఏమీ లేకుండా, నీళ్లు లేకున్నట్టుగా, అన్నం లేకున్నట్టుగా, ఏది తాగినట్టుగా, ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ పదార్థం ఏది వెళ్ళకూడదు రోడ్లోకి. ఒకసారి ఉంటారా సంఘం అంతా కలిసి? ఉంటారమ్మా? ఉంటావా? వద్దయ్యా, మా వల్ల అవదు కదమ్మా. అశ్విని అంటావా? మూరొప్ప తోట ಬೇಕು ನನಗಂటావు. ఏమా అంబురాణి అంటావా? ఉండదంట. ఎవరుండరంట. ఒకవేళ ఉండే పరిస్థితి ఏర్పడితే కుక్కలాగా, మొన్న నేను హాస్పిటల్ లాగా ఉండే పరిస్థితి ఏర్పడితే ఉంటాం. బాగున్నది కనుక నా వల్ల అవదయ్యా, ఎవరి కొరకు నేను ఎందుకు ఉండాలి ఉపవాసం? ఇది బాగుంది, నువ్వు ఎవరి కొరకు నేను ఎందుకు ఉండాలి? అమ్మమ్మ కొరకు కుమారమ్మ ఉంటుంది, కుమారమ్మ కొరకు అమ్మమ్మ ఉండాలి ఉపవాసం. ఒకరి కోసం ఒకరు ఉపవాసము ఎందుకు? వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి, ఆత్మీయంగా ఎదగటానికి, వాళ్ళ జీవితాలు బాగుపడటానికి, వాళ్ళకి వచ్చిన కష్టాలు తొలగటానికి నీవు ఉపవాసం చేస్తే చెయ్యి, తప్పు లేదు. ఎందుకంటే దేవా, మా సంఘం వెనకబడిపోతున్నది, సంఘ క్షేమం కొరకు నేను ఉపవాసం చేస్తున్నాను అని ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఉంటే ఉండండి. ఎందుకు? సంఘ అభివృద్ధి కొరకే నేను చేయాలి. ఏదో డేటింగ్ చేస్తానని డేటింగ్ చేసి ఒక పూట భోజనం అనేసి ఉంటానికి కాదు నేను ఉండమనేది. బాగా లావు అయ్యాను, లావు తగ్గడానికి ఉపవాసం ఉంటానంటే నేను ఒప్పుకోను. అది ఎస్తేర్ ఏం చేసిందంట? చావైనా చస్తాను, చావుకి సిద్ధమవుతున్నాను, నేను నా ప్రజలను కాపాడుకోవాలి అని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. రాజుగారి సన్నిధానంలోకి వెళ్ళిపోయి మాట్లాడేసింది, భోజనాన్ని పిలిచింది. అప్పుడు ఎవరి మీద ఏం చెప్పాలో చెప్పింది. ఇక అంతే, ఆయన రాజుగారు ఒక డిసిషన్కి వచ్చేసాడు. ఇంకా ఆయన ఒక తీర్మానానికి వచ్చేసాడు. ఇంకా నీ ప్రజల మీద ఈగ వాలకుండా నేను చూసుకుంటాను. అదే, ఎవడైతే మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడో అనుకుని తెలుసుకున్నాడు, ఆ వాడిని ఉరికమ్మం ఎక్కించి చంపేశాడు దేవుడు. మొర్దెకైను కాపాడాడు, వాడిని ప్రాణం తీసేశాడు.
దేవుడు తీర్మానాలు కూడా మారాలంటే నీ తీర్మానం కరెక్ట్ ఉండాలి. దేవుడు ఆలోచనలోకి రావాలి నీవు అంటే నీ ఆలోచన దేవుడి కొరకై ఆలోచించాలి. అర్థమైందా? కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 4-5 వచనం. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, మహాగణుడు. ఈ భక్తుడి గురించి రాత్రి చెప్పిందండి. నిన్న రాత్రి వాక్యం విన్నవాడు ఎంతమంది? నిన్న రాత్రి వాక్యం 1, 2, 3, 4, 5, 6 మొత్తం విన్నారా? అన్నొకడు 7. ఏం చెప్పాను? దావీదే కనపడ్డాడమ్మా నీకు? దావీదు, సల్మోను, నెక్స్ట్ హిజ్కియా, నెక్స్ట్ మిర్యామి, ఆరోను, వీళ్ళందరి గురించి చెప్పాను కదా. మోషే గురించి చెప్పలా. వీళ్ళందరి చరిత్రలో చెప్పాను. వీళ్ళ బ్రతుకులో జస్ట్ మిస్టేక్ వలన ఎంత ఘోర పాపాలు జరిగినాయో చెప్పాను. అవునా? ఎన్ని ఘోర పాపాలు జరిగినాయో. చిన్న తప్పు వలన, వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల వలన ఆ తప్పులు పెద్దగా మారిపోయి పెద్ద పాపాలే జరిగిపోయినాయి వాళ్ళ జీవితాల్లో. అవునా కదా? కనుక ఆయనలో ఒక ఆయన ఈయన దావీదు గారు. 132వ అధ్యాయము కీర్తనల గ్రంథము 4-5 వచనాలు. ఈయన ఒక మంచి తీర్మానానికి వచ్చాడండి. నిజంగా అంటే ఈయన చాలా భక్తుడు. ఏదో చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయినాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి అక్కడ. ఎట్లనగా ఏర్పరిచే వరకు ప్రవేశించను. నేను పరుండ మంచం మీదకి నేను ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కొనుక రానియను. చాలు. ఏంటో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ఈయన, ఒక ప్రమాణం చేస్తున్నాడు ఈయన. ఎవరు? దావీదు గారు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు? ఏంటంటమ్మా? ఏంటో కొనుక్కుంటారు ఏదో. నేను చదవనా? ఎలా చదవాలి? నేను చదవనా? నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. ఒక్క నిర్ణయం. అంటే ముందు నుండి చదవాలా మీకు? యాకోబు యొక్క బలిష్టమును మ్రొక్కబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యెహోవా యొక్క బలిష్టను ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములు నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కూనకపాటు రానియను. ఎందుకు? దేవునికి మందిరం కట్టాలి, చర్చ్ కట్టాలి. చర్చ్ లేదు, ఏదో ఒక షెడ్ లో ప్రార్థన చేసుకుంటున్నాం. మనకైనా రేకుల షెడ్ ఉందండి. మనకైనా రేకుల షెడ్ ఉంది. వాళ్ళకి ఎలాంటిదంటే, ఇజ్రాయేలులో లక్షల జనములు ఉన్నా, వాళ్ళు బాగా నివాసాలు కట్టుకున్నా, దేవుని మందిరం మాత్రం గుడారముగా ఉన్నది. చిల్లిబడుచున్న గుడారముగా, ఒక డేరా రూపములో ఉన్నది దేవాలయము. ఆయన ఆలోచించాడు, ఏంటి నాకింత పెద్ద కొంప, నాకు ఒక మంచం మీద గాది, అబ్బా హాయిగా ఆనందంగా ఉల్లాసంగా జీవించడానికి నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు నా దేవుడు. మరి నా దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? గుడారాలలో నివసిస్తున్నాడు నా దేవుడు. ఇది కరెక్టా? మన ఇల్లు ఎంత చక్కగా పెట్టుకున్నామండి మనం. మన ఇండ్లు ఎంత ఉన్నాయా లేదమ్మా? ఉండే దాంట్లోనే మన ఇల్లు శుభ్రంగా ఉన్నాయా లేదా? మరి ఏంటండి మన దేవుని ఆలయం ఎలా ఉంటుందండి? రేకుల చెట్టు. మనకి దేవుడికి ఒకటేనా? బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టేసుకుంటాం. మరి దేవాలయాన్ని గురించి ఏం ఆలోచించాం? ఏ తీర్మానం ఎంచుకున్నాము? దేవాలయం ఎక్కడ కడితే బాగుంటుంది అనుకుంటున్నాం? దేవాలయం ప్లేస్ ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటున్నాం?
ఏమైనా ఆలోచించుకున్నామా? నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి, నా ఇంటికి సున్నం ఎలా వేసుకోవాలి, పెయింట్ వేసుకోనా, కలర్ వేసుకోనా, లేకపోతే టైల్స్ అంటించుకోనా, లేకపోతే సలపరాయి వేసుకోనా, నలపరాయి వేసుకోనా మన కొంపలకి. దేవాలయం గురించి కనిష్టం కూడా పట్టించుకోనని వాళ్ళుగా ఈరోజు సంఘాలలో ఉన్నారు భక్తులు అనబడిన వాళ్ళు. ఇది బూజు ఏంటంటే ఎవ్వరు గమనించరు, బూజు చూడరు. ఆ స్పీకర్ మీద చూడండి బూజు, నేను రాగానే చూశాను. పోయిన వారం అంటే ఇంకెత్తు బూజు ఉంది. వస్తారు అక్కడి నుంచి అటే ఈ బలిపీఠం దగ్గరికి మీరు ఎవరు రారు, అటు నుంచి అటే ఆ వేసుకున్న చాప మడతేస్తారు, అక్కడ పెడతారు. బాయ్ బాయ్, సీ యూ, టాటా. దీని వెనకాల బూజు కానీ, దీని పక్కన బూజు కానీ, ఇటు పక్క బూజు కానీ, స్పీకర్ కున్న బూజు కానీ, మీరు కూర్చునే చైర్లు కింద బూజు కానీ మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? చాప కింద ఉన్న నేల గురించి ఏమైనా ఆలోచిస్తున్నాను. పాపం ఏదో పుణ్యాన విజయలక్ష్మి ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఏదో పాప తనకు చేతనైనంత పాచి తుడిచి బండను తుడిచేస్తా ఉంది. దేవాలయం గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు? దావీదు గారు నిర్ణయం తీసుకుంటున్నాడు, ఒక మాట ఆడుతున్నాడు, నేను ఆయనకి స్థలము దొరికేంత వరకు నేను నా ఇంటికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళడంట? ఎక్కడికి వెళ్ళడంటమ్మా? నా గుడారమునకు వెళ్ళను. నా తండ్రి మందిరము నిర్మాణం అయ్యే వరకు నేను నా మంచము ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నేటి నుండి నేను ఇదే చేయబోతున్నాను. నా తండ్రికి ముందు నేను మందిరం కట్టాలి, నేను అప్పుడు వరకు నా కంటికి కునుకుపాటు రానివ్వను. వాళ్ళ డిసిజన్లు ఎంత బాగున్నాయి కదండి. రూతు డిసిజన్ ఎంత బాగుంది కదా. సామ్యూయేలు డిసిజన్, నేను ప్రార్థన చేయకుండా నీడలో నాకు పాపం కలుగుతుందని అందరి కొరకు ప్రార్థన చేశాడు. అరే మీరు ఎలాంటి వాడిని జీవిస్తారో మీ ఇష్టంరా, మీకు చెప్పి చెప్పి చాలా అయింది వాక్యం. నేను మాత్రం నా దేవుణ్ణి వదలరా, నా దేవుని కొరకే బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్న యెహోషువ తీర్మానం ఎలా ఉందో చూడండి. ఇదిగో నేను చచ్చిపోయినా పర్లేదు, నా ప్రజలు క్షేమంగా ఉండాలని తీర్మానం తీసుకొని పిచ్చోడి దగ్గరికి వెళ్ళిన మహారాణిగా వెళ్ళిన ఎస్తేర్ తీర్మానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించారా? ఇదిగో దావీదు గారు ఏకంగా ఉపవాసం కాకుండా ఒక నిర్ణయం తీసుకొని అంటున్నాడు, ఆయన నా దేవుడికి మందిరం నిర్ణయం కావాలి, నా దేవుడికి మందిరం నిర్ణయం కావాలి, నా దేవుడికి మందిరం నిర్ణయం కావాలి అంటున్నాడు ఆయన. మళ్ళొకసారి చదువుకుందాం ఆ మాటని. నా నివాస స్థలమైన నా గుడారమును కాదు. ఎక్కడున్నది? నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదికి నేను ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనులు రెప్పలకు కునుకుపాటు నేను రానియను. దేనికి దేనికి దేనికి? ఆయనకు బలిష్టమైన ఒక నివాస స్థలమును ఏర్పరిచే వరకు. ఆయనకు ఒక మందిరం కట్టాలరా, ఇలా ఉంటే ఎలా అనుకుని నిర్ణయించుకున్నాడు. ఇక చెప్పాడు, రే దేవుడికి మందిరం కడదాం, వెళ్ళదు డబ్బులు కొట్టాలరా అన్నాడు. ఇక అంతే. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. ఏమన్నావయ్యా అన్నాడు. ఏం లేదురా, నా తండ్రికి మందిరం కట్టాలరా. ఏంటి నాకు మనసులో బాధ కలుగుతుందిరా, నాకు చూస్తే రాజభవనం ఇచ్చాడు, ఆయన చూస్తే గుడారం ఏంటిరా అని చాలా బాధ కలుగుతుంది అన్నప్పుడు ఆయన అన్నాడు, నీతో మందిరము కట్టించుకోవటానికి యెహోవాకు ఇష్టము లేదు. అవునా? ఎందుకు? చాలా యుద్ధాలు చేసావు, చాలా రక్తం కార్చావు, చాలా మంది ప్రాణాలు చేసావు, నీ చేతులంతా రక్తమైపోయినాయి కనుక నీ చేతుల మీదుగా ఆయన మందిరం కష్టపడలేదు. అవునా? ఓకే, ఆయన మాటకి నేను ఒప్పుకుంటాను, కానీ మందిరానికి కావలసిన సామగ్రులన్నీ మాత్రం సమకూరుస్తాను అన్నాడు. రాళ్ళు, చెట్లు, దూలములు, దానికి కావలసిన ఆ దేవదారు వృక్ష దూలములు, మరి ఇంకా వేరు వేరు దూలములు, దానికి కావలసిన మందిరానికి కావలసిన మొత్తం ఏర్పాట్లు అన్ని చేసి అన్ని సామాన్లన్నీ సమకూర్చి పెట్టి ప్రశాంతంగా కూర్చున్నాడు. కంటే అమ్మయ్య మందిరం కట్టను, ఆయన మందిరం కట్టొద్దు అన్నాడు, కానీ దానికి కావాల్సిన వస్తువులు కొనొద్దని చెప్పలేదు కదా. వస్తువులు కొనేస్తాను నేను అన్నాడు. అయితే వస్తువులు కొనేసాడు. ఇక
అదండి తీర్మానం అంటే. ఆ దేవుడికి నేను చెయ్యాలి అనుకున్నాడు, చేయడానికి తీర్మానించుకున్నాడు, చేశాడు ఆయన. ఇలా కట్టలేదే కానీ దానికి కావలసినన్నిటిని ఏం చేశాడు? సమకూర్చి పెట్టాడు. నా కొడుకు కడతాడంట. సొలొమోను పెద్దోడు అవుతాడు కదా, వాడు పెద్దోడు అయినప్పుడు వాడు కడతాడంట. వాడికి ఇవన్నీ తేవాలి. అందుకే సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు సుత్తి సౌండ్ వినపడలేదంట. అక్కడ దేవాలయం కట్టేటప్పుడు సుత్తి సౌండ్ వినపడలేదంట. అర్థం ఏంటి? ఆ అన్ని రెడీగా చేసి పెట్టాడు కనుక అలా తీసుకోవటం, ఇలా పెట్టడం, కట్టడం, ఇలా రాయి పెట్టడం, దాని మీద బంగారం కరిగించడం, పెట్టడం, వేయటం. రాయి పెట్టు బంగారయ్యి, రాయి పెట్టు బంగారయ్యి, రాయి పెట్టు బంగారయ్యి. బంగారపు దేవాలయం. తీర్మానం తీసుకున్నాడు, దాన్ని నెరవేర్చుకున్నాడు. మరి నీ తీర్మానం ఎలాంటిది? నీ సంఘం గురించి నీ తీర్మానం ఏంటి? నీ చర్చ్ గురించి నీ తీర్మానాలు ఏంటి? ఆలోచించుకోండి. వాక్యం ఊరికనే విని వెళ్ళిపోవద్దండి. ఏదో ఒక నిర్ణయం కావాలి, ఏదో ఒక నిర్ణయం కావాలి. మంచి నిర్ణయం తీసుకో. రూతులాగా బ్రతకాలని కోరుకుంటున్నావా? సాముయేలులాగా ఎప్పుడు ప్రార్థన చేసేవాడుగానే ఉండాలి. అదిగో యెహోషువలాగా నీవు నీ కుటుంబము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలాగా ఉండాలి. అదిగో ఎస్తేర్ లాగా నీ కుటుంబం ఎలా ఉండాలి? నీవు ఎలా ఉండాలి? ప్రాణానికి తెగించైనా నీ సంఘాన్ని, నీ ప్రజలని, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. దావీదులాగా తన కంటికి నిద్ర లేకున్నట్టుగా దేవుని మందిరానికి కావాల్సినవన్నిటినీ ఏర్పాటు చేసుకోవటానికి నీ జీవితం త్యాగం చేయాలి. ఈ 5 మంది భక్తుల చరిత్ర విన్న తర్వాత నీవే డిసిజన్ తీసుకుంటున్నావు, నీకు వదిలేశాను. నిర్ణయం నీది. అందుకే భక్తులు చేసిన తీర్మానము అనే ఈ అంశము నీకు అర్థమైంటే నీవేదో ఒక తీర్మానాన్ని తీసుకొని ఈ 5 మంది భక్తుల చరిత్రలో నీవు నిమగ్నమై ఆ 5 నాకు కావాలి, 5 సద్గుణాలు ఉన్నాయి కనుక 5 సద్గుణాలు నేను నాకు ధరించుకుంటాను అని ఒకవేళ తీర్మానించుకుంటే చాలా మంచిదని తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా. నీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని ప్రేమించి ఉదయ కాలమున చక్కటి సందేశాన్ని మాకు వినిపించినందుకు నీకు స్తోత్రం. రూతు తీసుకున్న తీర్మానము ఎంత గొప్పదో విన్నారు ప్రభువా. అలాగే సాముయేలు తీసుకున్న తీర్మానం కానీ, యెహోషువ తీసుకున్న తీర్మానం కానీ, అదిగో ప్రభువా మరి ఎస్తేరు తీసుకున్న తీర్మానం, దావీదు తీసుకున్న తీర్మానాలు, మీరు తీర్మానాలు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి బైబిల్ తిరిగేసుకొని చదువుకొని గ్రహించుకొని మీకు లోబడి జీవించే భాగ్యమును దయచేసి నడిపించమని కోరుచున్నాను. నీ వాక్యాన్ని నీ పిల్లల్ని నీ చేతులు పెడుతున్నారు. మీరు ఆశ్రమించి దీవించి బలపరచమని కోరుతున్నాను. ముందు జరుగుతున్న కార్యక్రమంలో మీరు తోడుగుండి నడిపించమని మనం చేసుకుంటాం. ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొచ్చున్నాను. ఆమేన్.